రాష్ట్రం అన్ని జిల్లాల నుండి మరి పెన్షనర్లు ఒక పక్క భారీ వర్షాలు పడుతున్నప్పటికీ మరి వాటిని కూడా లెక్క చేయక, వయోవృద్ధులైనప్పటికీ వయసును లెక్క చేయక అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని మరి తమ డిమాండ్ల సాధన కొరకు మరి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ధర్నా ఏదో ఆషామాషిగా చేయడం లేదు. అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వానికి మెమరాండాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో నెగోషియేషన్స్ జరిపినప్పటికీ చూస్తాం చేస్తామని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, వాళ్ళు ఏంటంటే పిలవడము, వాళ్ళు ఎలాంటి సమస్య పరిష్కారానికి చొరవ చూపించకపోగా వాటిని జటిలం చేయడం జరుగుతూ ఉంది. మరి 35 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు అట్లాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మరి పెన్షనర్ల ఎడలో చాలా పెద్ద ఎత్తున అన్యాయం చేస్తూ ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, పెన్షనర్లు అంటే వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయరనుకుంటున్నారు. మరి ధర్నా ఇది ఆరంభం, అంతం కాదు, ఆరంభము. భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతుంది. అవసరమైతే ఇందాక ఒక మేడం గారు చెప్పారు, అవసరమైతే ఎట్లాగో మాకు 80-75 సంవత్సరాల వయసు వచ్చింది, 80-85 సంవత్సరాలు మా అంటే ఇంకో 10-15 సంవత్సరాలు మేము బతకొచ్చు. కానీ మా యొక్క రాబో తరాలకు మార్గదర్శకంగా ఉండడానికి ఈ ప్రభుత్వం యొక్క మెడలు దించడానికి అమరణ నిరాహార దీక్ష కూడా చేసి మరి మేము మా హక్కులను సాధించుకుంటాము.